పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మేడ్ ఇన్ చైనా కెమెరాల క్లోజ్, కేంద్రం సంచలన నిర్ణయం. చైనా కంపెనీల సీసీ కెమెరాలపై ఆంక్షలు, సైబర్ దాడులకు చెక్ పెట్టే వ్యూహం రేపు ఏప్రిల్ 1 నుంచి అమలు. భారతదేశ అంతర్గత భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా చైనా తయారీ సీసీటీవీ కెమెరాల వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, సైబర్ దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, రక్షణ రంగానికి చెందిన సంస్థలు కీలకమైన మౌలిక సదుపాయాల వల్ల ఇప్పటికే ఉన్న చైనా కెమెరాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశాయి. చైనా కంపెనీలు తయారు చేసే నిఘా పరికరాల ద్వారా భారత్కు సంబంధించిన కీలక సమాచారం పొరుగు దేశానికి చేరుతుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కెమెరాలో వాడే సాఫ్ట్వేర్ చిప్ల ద్వారా డేటా చోరీ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని కేంద్రం భావిస్తుంది. అందుకే విదేశీ పరికరాల కంటే స్వదేశీ సాంకేతికతపై ఆధారపడాలని నిర్ణయించింది. ఈ నిషేధం వల్ల దేశంలోని కీలక డేటా సురక్షితంగా ఉంటుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా అమలు చేయాలని కేంద్రం సూచించింది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, మెట్రో రైలు ప్రాజెక్టులు, పెద్ద ఐటీ కంపెనీల్లో చైనా కెమెరాల వాడకాన్ని తగ్గించాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో జరిగే ప్రతి టెండర్లోనూ మేక్ ఇన్ ఇండియా పరికరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది. పాత కెమెరాల స్థానంలో కొత్తవి అమర్చేందుకు గడువు కూడా విధించింది. దీనివల్ల నిఘా వ్యవస్థలో మరింత పారదర్శకత లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తుంది. చైనా ఉత్పత్తులపై నిషేధం విధించడం వల్ల భారతీయ ఎలక్ట్రానిక్ కంపెనీలకు పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయంగా సీసీటీవీ కెమెరాల తయారీని ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహ పథకాన్ని మరింత బలోపేతం చేయనుంది. దీనివల్ల స్థానికంగా పరిశ్రమలు వెలుస్తాయి. వేల సంఖ్యలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గి భారత్ సొంతంగా నిఘా పరికరాలను తయారు చేసుకునే స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుత కాలంలో డేటా అనేది ఒక ఆయుధంగా మారింది. చైనా కెమెరాల్లో మాల్వేర్ ఉండే అవకాశం ఉంది. దీని ద్వారా హ్యాకర్లు మన నెట్వర్క్లను నియంత్రించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని విద్యుత్ గ్రిడ్లు, బ్యాంకింగ్ వ్యవస్థ, కమ్యూనికేషన్ నెట్వర్క్లపై సైబర్ దాడులు జరగకుండా ఈ నిషేధం రక్షణ కవచంగా పనిచేస్తుంది. భద్రతాపరమైన ఆడిటింగ్ నిర్వహించిన తర్వాతే కొత్త కెమెరాలను ఇన్స్టాల్ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీనివల్ల భవిష్యత్తులో సైబర్ భద్రత మరింత పటిష్టంగా అవుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుందన వ్యాపారులు, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. చైనా నుండి దిగుమతి అయ్యే సీసీటీవీ కెమెరాలపై కస్టమ్స్ సుంకాలను కూడా పెంచే ఆలోచనలో కేంద్రం ఉంది. దీనివల్ల ప్రజలు సహజంగానే స్వదేశీ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న చైనా స్టాక్ను విక్రయించేందుకు వ్యాపారులకు కొంత సమయం ఇచ్చారు. ఆ తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైనా సీసీటీవీ కెమెరాల నిషేధం అనేది కేవలం ఒక వ్యాపార నిర్ణయం మాత్రమే కాదు, అది దేశ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.